మధురార్చన భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లక్ష్మిని. తెలుగు నేలలో మరుగున ఉన్న త్రేతాయుగం నాటి క్షేత్రం అద్దగిరి. ఇక్కడ నీటిలో వ్యాధులను నయం చేసే గుణం ఉంది అంటారు. రామభక్త హనుమంతుడికి మన దేశంలో ఆలయం లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. గల్లీ గల్లీకి హనుమంతుని ఆలయాలు లేదా విగ్రహాలను కొన్ని క్షేత్రాలైతే విశిష్టమైనవి కూడా ఉన్నాయి. పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. ఇలా హనుమంతుడి కొలువైన క్షేత్రం అద్దగిరి. ఈ పుణ్యస్థానం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కాణిపాక క్షేత్రానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ స్వామివారి పుష్కరిణిలో నీరు తాగడం వలన వ్యాధులు నయమవుతాయని ప్రజల యొక్క నమ్మకం. ఎక్కడ రామనామస్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడన్నది నమ్మకం. అయితే రామయ్య భక్తుడైన ఆంజనేయ స్వామికి పురాణాలలో ముడిపడిన పురాతన ప్రశస్తమైన ఆలయాల్లో అద్దగిరి ఆంజనేయ ఆలయం మొదటి స్థానంలో ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక ప్రసిద్ధి వినాయకుడి ఆలయానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరగొండ గ్రామంలో ఉన్నటువంటి కొండపై అద్దగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ పర్వతాన్ని సంజీవని పర్వతం అని కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా మనకు తెలియని మరుగున ఉన్న ఎన్నో ప్రముఖ క్షేత్రాలలో ఇది ఒకటి. అయితే ఎంతో చరిత్ర మహిమ విచిత్రమైనటువంటి ఈ క్షేత్రం గురించి ఈ రోజు తెలుసుకుందాం. అద్దగిరి క్షేత్ర ఆవిర్భావం గురించి రామాయణ గాథనే చరిత్రగా చెబుతున్నారు. త్రేతాయుగ కాలంలో సీతమ్మని రావణుడి చెర నుంచి విడిపించేందుకు రావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుడితో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్తుడి ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్చబోతాడు. లక్ష్మణుడు మేలుకోవాలంటే సంజీవని అనే దివ్య ఔషధం కావాలని తెలిసి హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ సంజీవని తీసుకొని రావడానికి వాయువేగంతో ఆకాశంలోకి లంఘించాడు. ద్రోణగిరి పర్వతంపై సంజీవని మొక్క ఎక్కడ ఉందో తెలియని హనుమంతుడు ఏకంగా తన అరచేతుల మీదుగా సంజీవని పర్వతాన్ని పెట్టుకొని మూర్చబోయిన లక్ష్మణుడి వద్దకు తీసుకొని వస్తుండగా ఔషధాలతో ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయుణ్ణి భరతుడు చూశాడు. అయితే అది చీకటి సమయం. దీంతో తమకి హాని చేయడానికి రాక్షసుల పర్వతం తెస్తున్నారని భావించిన భరతుడు హనుమంతునిపై బాణం సంధించాడు. అప్పుడు ద్రోణగిరి పర్వతంలో సగభాగం విరిగి పెళపెళా రావంతో నేల మీద పడింది. అలా ఔషధాలతో కూడిన ద్రోణగిరి పర్వతం పడిన ప్రాంతమే నేటి అద్దగిరి. ఉత్తరం వైపు హనుమంతుడి విగ్రహం ఈ కొండ పడిన ప్రాంతంలో ఒక గ్రామం వెలిసింది. ఆ గ్రామమే అరకొండగా కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందిందని భాగవతుల కథనం. స్థల పురాణం ఈ క్షేత్రంలో ప్రధాన దైవం హనుమంతుడు. స్వామి ప్రసన్నాంజనేయునిగా ప్రసిద్ధి చెందారు. అయితే ఈ హనుమంతుడి ఆలయ విశిష్టత ఏమిటంటే మిగతా హనుమంతుడి ఆలయంలో వల్లే కాకుండా ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉత్తర వైపు ఉంటుంది. కోనేటి నీటిలో దివ్య ఔషధ గుణాలు మృత సంజీవని ఔషధపు మొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటి నీటిలో పడిందని అనుకునే ఈ నీటికి దివ్య ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వాసం. అందుకనే ఈ కోనేటిని సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు. ఈ నీరు తాగడంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అందుకనే కోనేటి నందలి నీటిని శరీర రుగ్మతులు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారు. వనమూలికలు ప్రభావించే సహజంగా ఉద్భవించినటువంటి సంజీవరాయ పుష్కరిణి తీర్థాన్ని సేవిస్తే వ్యాధులు నయమవ్వడమే కాదు మనసులోని కోరికలు తీరుతాయని నమ్మకం. అంతేకాదు ఆలయ పరిసరాల్లోని నీరు ఇతర ప్రదేశాలన్నిటిలో కంటే తియ్యగా ఉంటుంది. కొలనులోని నీరు పర్వతం నందలి వివిధ మార్గముల నుంచి అనేక ఔషధ మొక్కలను తాకుతూ ప్రవహించి ఈ కొలనును చేరుతుంది. ఈ కోనేటిలో నీరు చేరి వేల సంవత్సరాలు గడిచాయి. అయినా నేటికి మనుషులకు సంక్రమించే వ్యాధులను నయం చేయగల ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం. టీబీ, ఆస్తమా, కీళ్ల నొప్పులు సహా అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఈ నీటికి ఉందని ప్రసిద్ధి. శారీరక రుగ్మతులు పోగొట్టి శరీరానికి సామర్థ్యాన్ని కలిగిస్తుంది అని నమ్మకం. ఈ పుష్కరిణిలో నీరు 40 రోజుల పాటు సేవించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని అక్కడ భక్తుల యొక్క విశ్వాసం. పౌర్ణమి రోజున ప్రత్యేకమైన పూజలు చేస్తారు. పౌర్ణమి రోజు ఆంజనేయుడు మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్మకం. ఈ క్రమంలో ప్రతి నెల పౌర్ణమి రోజున విశేష పూజలు, భజనలు, హరికథలతో క్షేత్రం భక్తుల సందడితో నిండిపోతుంది. పౌర్ణమి రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయుడికి కోరిన కోరికలు తీర్చమని వేడుకుంటూ తమలపాకులు, తులసి దళములతో ఉన్నటువంటి దండలు స్వామికి సమర్పిస్తారు. ఆలయ దర్శన సమయం ఆలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు
తిరిగి 2 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ క్షేత్రం పుష్కరిణీల త్రేతాయుగం నాటివి అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే అక్కడ ఆంజనేయ స్వామి వారి గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడిందనే ఆధారాలు ఉన్నాయి. ఈ క్షేత్ర సమీపంలో ఎన్నో గుహలు కనిపిస్తాయి. ఈ గుహలలో ఎందరో యోగులు మహర్షులు తపస్సు చేసిన ఆనవాలు నేటికి దర్శనమిస్తాయి. దక్షిణ భారతదేశంలో ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి దేవాలయం అతి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పురాతన ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవడానికి పుష్కరిణిలోని నీరు సేవించడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మధురార్చన భక్తి టీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.